ఎన్నికల్లో రాకపోతే మాత్రమే బీజేపీ పోదు. బీజేపీ యొక్క భావజాలాన్ని, బీజేపీ యొక్క రెచ్చగొట్టే భావజాలం ఉంది కదా, దానికి వ్యతిరేకంగా ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేయాలా. ఎంత చైతన్యవంతం చేయాలంటే బీజేపీ పార్టీని మొత్తం సకల హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కూడా దాన్ని ఏం చేయాలి, బహిష్కరించే స్థాయికి మనం వెళ్ళాలి. ఊరికి ఎన్నికల్లో ఓడిస్తే అది అయిపోయే పని కాదు. ఏ స్థాయికి పోవాలంటే బీజేపీని, ఆర్ఎస్ఎస్ను హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కలిసి బహిష్కరించేటట్టుగా జనాన్ని చైతన్యవంతం చేయాలి. అట్లా చేస్తే గానీ నిజంగా ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనేవి లేకుండా అవుతాయి. అయితే కనీసం ఏంటంటే ఎన్నికలు, ఇది చాలా మినిమం పని, చాలా తక్కువ పని. ఇది ఈ పనైనా మొదటిమట్టుగా మనం చేయాలి. అసలు పెద్ద పని ఏంటంటే మొత్తం అందరినీ, హిందువులందరినీ కూడా, ముస్లింలు, హిందువులందరూ ఐక్యమై మనమంతా భాయి వాడు మన మీద అనవసరంగా తగాదా పెట్టిస్తున్నాడు అనే చైతన్యము హిందువులకు రావాలా, ముస్లింలకు రావాలా. ముస్లింలు కూడా మేమంతా వేరేనే, మీరు వేరే, మేము వేరే, ఈ తగాదా మంచిది కాదు. మనమంతా మతాలు వేరే కావచ్చు, మనుషులం ఒకటే. మనదంతా భారత భూమి. ఇక్కడ తిండి పంటను మనం పంచుకొని తింటున్నాం. ఇక్కడ బతకాలంటే ఇది కావాలా మనకు. ఈ రకంగా మనం అందరం ఒకటే అని భావించాలా. మతం ఒకటే కాదు, మతాలు 2 కావచ్చు, 3 కావచ్చు, ఎవడి అభిప్రాయం వాడిదే. అది కాదు విషయం. ఆ పేరుతోనే మనం కొట్టాల్సిన అవసరం లేదు. ఎందుకు గ్రామాల్లో అయితే వరుసలు పెట్టి పిలుచుకుంటారు. నాకు పట్టణాల సంగతి సరిగా తెలియదు కానీ గ్రామాల్లో ఏ ముస్లిం అయినా సరే క్యా చిచ్చా, క్యా బాబాయ్, అరే ఏమి అస్సలు తేడా లేకుండా మాట్లాడుకుంటారు. కాబట్టి అటువంటి వాతావరణాన్ని లేకుండా చేస్తుంది. కాబట్టి మనం మొదటి మట్టికి ఏం చేయాలంటే బీజేపీని ఎన్నికల్లో ఓడించాలి. అందుకని మనం ఏ పార్టీ పేరు కూడా చెప్పడం లేదు కామ్రేడ్స్. ఎందుకంటే ఏదో పార్టీ పేరు చెప్పాలా, చెప్పకూడదు అనేది సమస్య మనకు వచ్చింది. అయితే ఒకటే బీజేపీకి వ్యతిరేకంగా ఉంటే దాన్ని గెలిపించడం అనొచ్చు. ఒకటే బీజేపీకి వ్యతిరేకంగా ఉంటే కొన్ని రాష్ట్రాల్లో అట్లా ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ఇండియా కూటమే ఉంది, వేరే వాడు ఎవ్వడు లేడు. ఇండియా కూటమే ఉందనుకోండి, బీజేపీ ఉందనుకోండి, మనం బీజేపీని ఓడించండి అంటే అర్థం ఎక్కడ పోతుంది, ఇండియా కూటమిని గెలిపించడం అర్థం అడిగి పోతుంది, పర్వాలేదు. కానీ మన దగ్గర బీఆర్ఎస్ ఉంది. బీఆర్ఎస్ కంప్లీట్గా బీజేపీ అనలేం. బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనలేం. ఎంఐఎం ఉంది. ఎంఐఎం కొన్ని తప్పుడు పనులు చేసినా సరే దాన్ని బీజేపీతో సమానం చేయలేం. ఎంఐఎం వేరే పార్టీ. కాబట్టి మనం అట్లా ఎంఐఎం అని కానీ, బీఆర్ఎస్ అని కానీ ఈ రకంగా చెప్పడానికి వీల్లేదు. ఎక్కడెక్కడైతే వీలు లేకుండా అక్కడక్కడ, ఇక్కడనే కాదు దేశంలో ఎక్కడైనా సరే. పశ్చిమ బెంగాల్ ఉన్నది, ఆమె ఒంటరిగానే ఉంది, తృణమూల్ కాంగ్రెస్. ఆమెను ఓడించడం మనం చెప్పాం, బీజేపీని ఓడించండి అంటాం. అక్కడ కాంగ్రెస్ అనే గెలవచ్చు, తృణమూల్ కాంగ్రెస్ అనే గెలవచ్చు. అంటే ఎవరు గెలిచినా మనకు అభ్యంతరం లేదు. మనకు తృణమూల్ కాంగ్రెస్ గెలిచినా మనకేం అభ్యంతరం లేదు. మనకేం అభ్యంతరం, బీజేపీ ఓడిపోవాలి. ఇప్పుడు తమిళనాడు ఉంది, డిఎంకే ఉంది, ఏఐడిఎంకే ఉంది. మీకు తెలిసే ఆ పార్టీల పేర్లు. వాళ్ళిద్దరు ఎవరన్నా గెలవని. ఎందుకు అట్లా అంటామంటే మనం ఎవడు గెలిచినా అందరు పదవులు దోపిడీ చేసేవాళ్ళే. ఆ విషయంలో ఏం పెద్ద తేడా లేదు. వాడొస్తే పర్మనెంట్ చేస్తాడు, వీడొస్తే న్యాయంగా ఉంటాడు, వీడొస్తే ధర్మంగా ఉంటాడు, అనేది ఏమీ లేదు. కానీ అవి మతం పేరు మీద జనాలను రెచ్చగొట్టడం లేదు. మతం పేరు మీద జనాలను రెచ్చగొడతలేరు. వాళ్ళు వేరే పేర్ల మీద రెచ్చగొడతారు, అది వేరే విషయం. కానీ మతం పేరు మీద రెచ్చగొట్టడం అనేది 80 కోట్ల మంది దేశమంతా కూడా హిందూ మతం మెజారిటీగా ఉంది. వాళ్ళందరూ ఎంత మెజారిటీ ఉన్నాం మన మాట చెల్లుబాటు కాకుంటే ఎట్లా అని చాలా రఫ్గా చాలామంది అనుకుంటారు. గ్రామాల్లో కూడా అనుకుంటారు, ఇంత రాజకీయంలో ప్రజాస్వామ్యం ఇట్లా ఉండొద్దు. చాలా ఊర్లు ఏమనుకుంటారంటే, ఏరా మేము ఇంతమంది ఉన్నాం, మా మాట నడవకూడదా అంటారు కదా ఎవరైనా. అరే మేము ఇంతమంది ఉన్నాం, మా వంశం ఇంత పెద్దది, మా మాట మీరు వినరా అంటే ఇది డెమోక్రసీ? ప్రజాస్వామ్యం అంటే ఎంతమంది ఎక్కువ ఉంటే అంత జబర్దస్త్ చేస్తారా? రాజ్యాంగం అట్లా లేదు. కాబట్టి అది కాదు విషయం. కాబట్టి బీజేపీ ఏం చేస్తుందంటే ఆ రకంగా రెచ్చగొట్టడానికి మతం అనేది బాగా పనికొస్తుంది. కాబట్టి మతం పేరు మీద రకరకాల, ఇంతకుముందు చెప్పినట్టుగా పవిత్ర భూమనో లేకుంటే అదనో ఇదనో రకరకాల పేర్లు చెప్పి వాళ్ళ జనాలను రెచ్చగొడుతున్నారు. సాధారణంగా రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. మనం చాలా ప్రేమగా
చాలా మంచిగా కమ్యూనిస్టులు కానీ, ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ, హిందువులతో చాలా మనం ప్రేమగా ఉండాలి. వాళ్ళ ప్రేమను గెలవాలి. అందరినీ మనం బీజేపీ అనుకోవద్దు. హిందువులందరూ బీజేపీ కాదు. మనం చాలా మంచిగా ఉండి మన మధ్య ఐక్యత పెంపొందింపజేసుకోవాలి. బీజేపీనే దాన్నే సోషల్ బైకాట్. అట్లా అవుతుందా? సాధ్యమా అనిపిస్తుంది ఎవరికైనా, కానీ అవుతుంది. జర్మనీలో హిట్లర్ అనేవాడు పార్టీ పెట్టింది, నాజీ పార్టీ అని. దాని పేరు వింటే నిజంగా మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. నాజీ అంటే ఏంటంటే నేషనల్ సోషలిస్ట్ పార్టీ, జాతీయ సోషలిస్ట్ పార్టీ అట పేరు. అంటే సోషలిజం అంటే సమానత్వం కదా. జాతిని అంతా మేమే చేస్తామో సమానత్వము, ఇంక మార్క్స్ ఏం చేస్తాడు, ఎవడేం చేస్తాడని చెప్పి మందిని తయారు చేసి ఆ చేసే శక్తి ఎవరికి ఉందో తెలుసా? జర్మనీ జాతికి మాత్రమే ఉంది. జర్మనీ జాతి చాలా గొప్ప జాతి అని ఆ జర్మనీ వాళ్ళందరినీ కూడా మీరు చాలా గొప్పవాళ్ళు, మీ అంత గొప్పవాళ్ళు ప్రపంచంలో ఎవరు లేరు. మంచి చేయాలన్నా మీరే చేస్తారు. మంచి అంటే ఏమిటి? యూదులు చెడ్డవాళ్ళు, వాళ్ళని చంపేయాలి, లేదా వాళ్ళు లొంగ తీసుకోవాలి. 60 లక్షల మంది యూదులను చంపేశారట. ఈ లెక్కల్లో నిజాలు ఎంతన్నా ఉండని అని, కానీ 60 లక్షలు, లక్షలాది మందిని యూదులను చంపేశారు. అటువంటి పరిస్థితి దేశంలో రానివ్వకూడదు. అంటే వాళ్ళు ఉండేదే ఎంతమంది? వాళ్ళే 2-3 కోట్ల మంది ఉన్నారు దేశం, ప్రపంచం అంతా కూడా. ఈరోజు కూడా 1 కోటి మంది ఉన్నారో లేదో. మరి ముస్లింలు ఎంతమంది ఉన్నారు? అంటే 1 కోటి మంది ఉండే వాళ్ళతో ఘర్షణనే ఏమైపోయిందంటే ప్రపంచ యుద్ధం అయిపోయి 2 కోట్ల మంది చనిపోయారు యుద్ధం వచ్చి. మరి ఒకవేళ ముస్లింలు ఎంతమంది? 100 కోట్ల మంది ఉన్నారు, హిందువులు ఇంతమంది, అంత కలిసి ఈ ప్రపంచం అంతా యుద్ధం లేకపోతే ఎంత నాశనం జరిగిపోతుంది. ఇది ఏవైనా ఉండాలి కదా, ఇంగిత జ్ఞానం అవసరం లేదు వాళ్ళకి. మాకు అధికారం రావాలి, ఏమైనా అయిపోకో, మాకు అధికారం రావాలి. ఇది మామూలు హిందువులకు తెలియక ఇదంతా మా దేశం, ఇది మాది నడవాలి అనేటట్టుగా వాళ్ళలో ఉండే అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఈ బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మనం గతంలో ఎప్పుడు కూడా ఒకే పార్టీని ఓడించండి అని చెప్పలేదు గతంలో. ఎందుకంటే ఇంత తేడాగా పార్టీలు లేకుండే, అన్నీ ఒకటే పార్టీలు, ఒకటే తరహా పార్టీలు, అందరూ కూడా ధనవంతులకు మద్దతు ఇచ్చే పార్టీలే. ఈరోజు కూడా అది నిజమే, కానీ ధనవంతులకు మద్దతు ఇవ్వడం ఒకటే కాదు. ఈరోజు హిందూ మతం పేరు మీద మైనారిటీలను, క్రైస్తవులను, ఈరోజు క్రైస్తవుల మీద పెద్ద దాడి జరుగుతూనే ఉంది మణిపూర్. కాబట్టి ఇది సరైనది కాదు. ఇది మొదట ఈ సమస్యను మనం పరిష్కారం చేసుకోవాలి దేశంలో. కాబట్టి మొదటిసారిగా మన పార్టీ అంటే బీజేపీ లాంటి మతోన్మాద పార్టీని అది రేపు హిట్లర్ టైప్ పార్టీగా మారే అవకాశం ఉంది. అట్లా మారకముందే మనం కనీసం ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించండి. కాంగ్రెస్ గెలవచ్చు, ఇంకేదైనా గెలవచ్చు, వాళ్ళు ఏదో మేలు చేస్తారని కాదు, కానీ వాళ్ళు ఇటువంటి స్థితికి కారణం వాళ్ళు కాలేరు. కాబట్టి బీజేపీని ఓడించండి. మనం అందరికీ చెప్పాలా, అయ్యా నాయన మేము కాంగ్రెస్ మద్దతుదారులం కాదు, మేము బీఆర్ఎస్ మద్దతుదారులం కాదు, మేము ఒకటి బీజేపీ ఈ దేశంలో పెద్ద మత మానవ హోమాన్ని ఇది ఏర్పాటు చేసే పరిస్థితి కొనసాగుతుంది, రేపు చేయబోతుంది. కాబట్టే బీజేపీని ఓడించండి. ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ని కూడా మనం ఓడించాలి. మొత్తం ధనవంతుల మద్దతుదారు పార్టీలు అందరినీ ఓడిస్తేనే ప్రజలకు ఏదైనా మేలు జరుగుద్ది. అది మనం చేయాల్సిన పని. కాబట్టి మొదట ఆ పని చేయాలి. రెండవ ప్రపంచ యుద్ధ సందర్భంగా మొదట ఆ పని చేసింది ప్రజలందరూ కూడా. ముఖ్యంగా రష్యా ప్రజలందరూ కూడా ఆ జర్మనీ వాళ్ళని గెలవడానికి, అంటే హిట్లర్ని గెలవడానికి 2 కోట్ల మంది రష్యన్సే ప్రాణత్యాగం చేసిండ్రట. కాబట్టి అట్లాంటి ఒకటి జరిగింది. కాబట్టి రేపు అట్లా రావద్దు అటువంటి పరిస్థితి. కాబట్టి బీజేపీ, మతోన్మాద బీజేపీని, ఆర్ఎస్ఎస్ను ఓడించండి అని మొత్తం మనం వీధుల్లో, మన బస్తీల్లో, మన గ్రామాల్లో మనం ప్రచారం చేయాలి. మనం పెద్ద ఎత్తున మీటింగ్లు పెట్టి చేస్తామో చేయమో వేరే విషయం, కానీ మనం ఇళ్ళున్న ఓ బ్యాచ్లుగా పోయి ఆ పని చేయాలని చెప్పి పార్టీ నిర్ణయించింది.
మనం కూడా మన బస్తీల్లో బీజేపీని ఓడించండి అని ప్రచారాన్ని చేసి ఆ తర్వాత అపోజిషన్ ఎవడైనా ఉండొచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, ఎవడైనా ఉండకపో వాడి సంగతి మనకు అక్కర్లేదు, కానీ బీజేపీని ఓడించండి అని చెప్పి మనం ప్రచారం చేయాలని చెప్పి నేను మిమ్మల్ని అంతా కోరుతూ